హాఫ్ టికెట్. ఒకప్పుడు మనం అంతా హాఫ్ టికెట్ కాలమే కదా. ఇప్పుడు పిల్లలకు ట్రావెల్ అంటే పెద్ద కష్టమేం తెలియట్లేదు, కానీ అదే 90s 2K కిడ్స్కి అయితే చొక్కలు కనిపించేవి. ఇంకా బస్ జర్నీ అంటే అంతే సంగతులు. బస్సులో సీట్ పట్టుకోవడమే పెద్ద తంతు. బస్సు రాగానే విండోలో నుంచే కర్చీఫ్ వేసి సీట్ బ్లాక్ చేయడం. ఫస్ట్ నేను వేసా అంటే నేను వేసాను గొడవ. ఎలాగో బస్సు ఎక్కి సీట్లు అయ్యాక పెద్ద టాస్క్ ఇప్పుడు మొదలయ్యేది మనకి. కండక్టర్ వచ్చేలోపు అమ్మ మనల్ని ప్రిపేర్ చేసి ఉంచేది. ఇదిగో నీ ఏజ్ ఏంటని అడిగితే 4 అని చెప్పు, 5 అని చెప్పు అని. అబద్ధాలు చెప్పడం తప్పని చెప్పే అమ్మనే మనల్ని అబద్ధం చెప్పు అని ట్రైనింగ్ ఇచ్చేది. ఇంకా కండక్టర్ రాగానే ఒక ఫుల్ టికెట్, ఒక హాఫ్ టికెట్ అనగానే కండక్టర్ పైనుంచి కింద వరకు ఒక లుక్ ఇచ్చేవాడు. చూడటానికి పిల్లోడు అలా లేడు కదండి అంటుంటే నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? పిల్లోడికి 5 నిండలేదు, 6 నిండలేదు అని. ఇంకా పాపం ఆ కండక్టర్ ఏం చేయలేక తిట్టుకుంటూ టికెట్ కొట్టి వెళ్ళిపోయేవాడు. అక్కడ ఏమాత్రం మన యాక్టింగ్ అటు ఇటు అయినా తర్వాత అమ్మ పెట్టేసేవాడు. ఈ తతంగం మొత్తం అయిపోయాక మనం ఇంకా ప్రశాంతంగా విండో సీట్లో కూర్చుని బయట పొలాలను చూసుకుంటూ కూర్చోవడం. నిద్ర వస్తే అమ్మ భుజం మీద ఒళ్ళో పడుకోవడం. ఎండ తగలకుండా అమ్మ చీర కొంగు మన మీద కప్పడం. సీట్ దొరకని పరిస్థితుల్లో డ్రైవర్ పక్కనే ఉన్న గేర్ బాక్స్ మీద కూర్చోబెట్టేసేవాళ్ళు. ఇంకా అక్కడే ఆ డ్రైవర్తో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం గుర్తొస్తుంటే భలేగా అనిపిస్తుంది. మీ అమ్మగారు కూడా మీతో ఇలా అబద్ధాలు చెప్పించారా? ఆ మెమరీస్ ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటా అండి. ఇట్లు మీరు